హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సనాతన భక్తి ఛానల్. నవదుర్గల్లో 4వ అవతారం కూష్మాండ దుర్గ. ఈమె గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నవరాత్రుల్లో 4వ రోజైన చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. కు అంటే చిన్న, ఉష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం. ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం. కూష్మాండ దుర్గాదేవికి 8 చేతులు ఉంటుంది. ఆ చేతుల్లో చక్రం, ఖడ్గం, గద, పాసం, ధనువు, బాణాలు, ఒక తేనె బాండం, ఒక రక్త బాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం సింహం. ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించింది. తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యునికి వెలుగు ఇచ్చింది కూష్మాండ దుర్గాదేవి అని పురాణోక్తి. సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుంది దేవి పురాణం. త్రిమూర్తులు, త్రిమాతల సృష్టి. మహాకాళి. కూష్మాండ దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంలో ఒక అమ్మవారు జనించింది. ఈమె చాలా ఉగ్రస్వరూపమైనది. ఈ అమ్మవారికి 10 తలలు, 10 చేతులు, 10 కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతివేళ్ళు, 30 కాలివేళ్ళు ఉన్నాయి. చిందరవందరగా ఉండే జుట్టుతో నాలుకలు బయటకు పెట్టి ఉంటుంది. ఆమె తెల్లటి పళ్ళు తన 10 నాలుకలను కొరుకుతున్నట్లుగా ఉంటాయి. మండుతున్న చితిపై కూర్చొని ఉంటుంది. ఈ అమ్మవారు ఆయుధం, త్రిశూలం, చక్రం, బాణం, డాలు, తెంచిన రాక్షసుని తల, పుర్రె, నత్తగల్ల, ధనువు, కర్ర ధరించి ఉంటుంది. కాళి. కూష్మాండదేవి ఈమెకి మహాకాళి అని పేరు పెట్టింది. కూష్మాండ దుర్గాదేవి 3వ కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించింది. ఈ చేతుల్లో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల, నత్తగుల్ల, గంట, ఉచ్చు, బల్లెం, కొరడ, ధనువు, డాలు, మధుకలసం, నీటి పాత్రలు పట్టుకుని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి గట్టిగా గర్జించింది. అలా ఉన్న ఈ అమ్మవారికి కూష్మాండదేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది. మహాసరస్వతి. కూష్మాండదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతిమూర్తి అయి తెల్లని శరీర ఛాయ కలిగి ఒక స్త్రీ జన్మించింది. తెల్లటి బట్టలు కట్టుకొని తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం, చక్రం, ధన, డమరుకం, నత్తగుల్ల, గంట, విల్లు, నాగలి ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతుంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనపై కూర్చొని ఉంది. కూష్మాండదేవి ఆమెకి మహాసరస్వతి అని పేరు పెట్టింది. కూష్మాండదేవి దృష్టి మహాకాళిపై పడగానే ఆమె నుండి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు. పురుషునికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది. అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతుల్లో గొడ్డలి, జింక, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, డమరుకం, జపమాల, కమండలు ఉన్నాయి. కూష్మాండదుర్గ అతనికి శివుడు అని పేరు పెట్టింది. మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి 4 చేతుల్లో పాసం, జపమాల, పుస్తకం, కమలం ఉన్నాయి. ఆమె శక్తి అని పేరు పెట్టింది కూష్మాండదేవి. ఇలా కలిసి పుట్టిన శివుడు, శక్తి అన్నా చెల్లెలు అని అంటారు. కూష్మాండదేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుంచి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు. 4 ముఖాలతో, 4 చేతులతో, ఎరుపు రంగు శరీరంలో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించి అతను తామర పువ్వు, పుస్తకం, జపమాల, కలశం పట్టుకొని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కూష్మాండదేవి. స్త్రీకి 4 చేతులు ఉన్నాయి. అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమెపై 2 చేతుల్లో తామర ముగ్గులు, 2 చేతుల్లో అభయముద్రలో ఉన్నాయి. లెక్కలేవని ఆభరణాలు ధరించి ఉంది. ఆమె కూష్మాండదేవికి లక్ష్మి అని పేరు పెట్టింది. ఇలా కలిసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవులు అన్నా చెల్లెళ్ళు. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.